హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే సంపూర్ణ బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, ఆఫీసులు ఇవన్నీ మనకు మూసివేయబోతున్నారు. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు, ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు అయితే మనకు రేపు 24వ తేదీ కాబట్టి ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల బంద్‌కు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘ ఐక్య వేదిక ప్రకటించారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపినటువంటి నీట్ పరీక్ష అవకతవకలు మరియు వరుస పేపర్ లీకుల నేపథ్యంలో తెలంగాణలో రేపైతే విద్యా సంస్థలు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ బంద్ ద్వారా విద్యార్థి లోకం తమ ఆగ్రహాన్ని మరియు నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమైంది. ఇక విద్యా వ్యవస్థపై పదే పదే జరుగుతున్నటువంటి లోపాలపై అన్ని విద్యార్థి సంఘాలు ఒకటయ్యాయి. పరీక్ష నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహించాలని కోరుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు అయితే గట్టిగా పట్టుబడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇక్కడ దేశ విద్యా వ్యవస్థ సంక్షోభానికి నెట్టిన ఈ వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత అనేది వహించాల్సి ఉంటుందని, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రి రాజీనామా మరియు ఎన్డీఏ రద్దు అనేది డిమాండ్. ఇక ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు మరియు యువతపై పోలీసులు జరిపినటువంటి దాడులను విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ పోలీసు దాడులపై పారదర్శకమైనటువంటి మరియు స్వతంత్ర విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక 24న జరిగే రాష్ట్ర బంద్ ద్వారా కేంద్ర వైఖరిపై గట్టి గళం అనేది వినిపించుతున్నారు. విద్యా రంగాన్ని పరిష్కరించడంలో జరుగుతున్నటువంటి ఈ చారిత్రాత్మక పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి, అలాగే బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేది ప్రశాంతంగా మరియు విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారండి. ఫ్రెండ్స్, దీనికి మనకేంటంటే ఇది నీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్కి సంబంధించి అవకతవకలు అయితే జరిగాయి. ఈ పేపర్ లీకేజీలు కానీ దీని కారణంగా ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది దెబ్బతింది. దీని కారణంగా ఏంటంటే ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో అతను రాజీనామా చేయాలని, అలాగే ఈ బంద్ కారణంగా ఏంటంటే ఈ బీజేపీ కూడా అయితే రాజీనామా అయితే చేయాలని దీని కారణంగా విద్యార్థి సంఘాలు అయితే రెడీ అయ్యాయి. రేపైతే మనకు బంద్ అయితే ఉండబోతుంది. స్కూళ్ళు, కాలేజీలు, ఇక మనకు బస్సులు కూడా అయితే ఆటంకం అయితే ఏర్పడబోతున్నాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.